హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మన ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. శరత్గణాలు అయితే వస్తున్నారంట. మళ్ళీ చూద్దాం వాళ్ళు ఎక్కడ వస్తున్నారు ఏం కదా. ఒకసారి కాల్ చేసుకొని చూద్దాము. మన విష్ణుగాడు వచ్చేసి ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాడంట. మనం కూడా స్టేషన్కి అయితే బయలుదేరుతున్నాం. అక్కడైతే చూద్దాం ఏమవుతుందో ఏం కదా. ఇంక మనం స్టేషన్లో అయితే కలుద్దాం. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ధర్మా స్టేషన్కి అయితే వచ్చేసినాము. మన ట్రైన్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం. ఏం కాదు కానీ పోతుంది. విష్ణుగాడు ఆల్రెడీ ఉన్నాడంట. నాకు తెలిసి అయితే ఇప్పుడు ట్రైన్ పోతుంది. నాకు తెలిసి నేను ఆవిడ శరత్గణాలు వచ్చేసి రారు. పెద్ద స్టంట్ అయిపోయింది ఆ పైడ. ఈడ చూస్తే 8:10కే ట్రైన్ మూవ్ అవుతుంది, కానీ వీళ్ళు చూస్తే ఇంకా రాలే. చూద్దాం ఎప్పుడో సరే ఏమో. విష్ణుగాడు మాత్రం మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ట్రైన్ అయితే అక్కడ ఉంది, కనపడుతుంది నీకు. కనపడకపోతే ఒకవేళ ఈ ఛానల్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక్కకన్నా షేర్ చేయండి. అందరూ ఎట్లా వెళ్తున్నారు ట్రైన్ కోసం. మన ఫ్రెండ్స్ మాత్రం రారాపా. ఏం చేస్తావు, కొంతమంది హ్యాండ్ ఇచ్చారు కానీ మనం ఎక్కడ వెళ్తున్నామో చెప్పలేదు కదా మీకు. మాట్లాడుకుందాం అది కూడా, మనం ఎక్కడ వెళ్తున్నాం ఏం కదా అన్నీ ఒకటి మెల్లగా మాట్లాడుకుందాము. మరి ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరింది. ఈనాడు శరత్ గారు ఈనాడికి ఇంకా రాలేదు. ఇంకా ఆడ వస్తున్నారన్నారు కానీ ఈనాడికి ఇంకా రాలేదు. ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మన జీఆర్లకి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడేను ఆ పక్క మన చదివిన స్కూల్ అయితే ఉంది, 6th నుంచి 10th వరకు. అక్కడ కంపౌండ్ కనపడతాను కదా, అదేను. ఇదే మన జీఆర్ల స్టేషన్, రైల్వే స్టేషన్. చదివిన స్కూల్ వెనకలే ఉంది చూడు, స్టేషన్ వెనకలే మనం చదివిన స్కూల్. 6th నుంచి 10th వరకు అక్కడే మనం చదువుకోండి. తీస్తానా బ్రో. ఇప్పుడైతే చూడండి, చీఆర్లలో మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా అంటే ఈ వీడియో కమెంట్ చేయండి. అలాగే బ్రో హాయ్ బ్రో. అనంతపురం ప్లాట్ఫామ్ మీద వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి 8:54 అవుతుంది. చూడండి అమ్మ ఎంత జనాలు ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ స్టేషన్లో అయితే వెళ్తాం. గుత్తి స్టేషన్లో అమ్మ మంచి వ్యూ ఇది, మంచి అమ్మాయి గుత్తి క్రాస్ లో ట్రైన్ మొత్తం ఆగింది. నాడు దిగారు అప్పుడు మనం కూడా. అది గుత్తి అక్కడ స్టేషన్ మేమంతా కనపడతానే లేదు. ఇంకా ఆవిడలంతా నవ్వుతున్నారు. గుత్తి స్టేషన్ లో ఇంచే బాగింది. దేని వందే భారత్ ట్రైన్ అక్కడ వస్తుంది, క్రాసింగ్ పడింది. ఆల్మోస్ట్ 20 నిమిషాలు అవుతాడు విష్ణు. ఆల్మోస్ట్ 20 నిమిషాలు అయిపోయింది. ఆ 20 నిమిషాల్లో ఇవాళ మనం గుత్తి స్టేషన్ లో ఉన్నాము. కానీ ఏమంటే క్రాసింగ్ అంతా ఎక్స్ప్రెస్ వస్తుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్. అంటే ఇప్పుడైతే గుత్తికి అయితే వచ్చేసినాం, రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే ఇంకా టికెట్ తీసుకోలేను, ఆవిడ టికెట్ తీసుకున్నాం. మనమైతే నెక్స్ట్ స్టేషన్లో తీసుకున్నాం. అమ్మ ఇప్పుడు 2వ ప్లాట్ఫామ్లో దిగినాము. ఏం తెలియనామంటే అర్థమే కాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. 2వ ప్లాట్ఫామ్లో దిగినాము. నెక్స్ట్ స్టేషన్లో ఏమన్నా చూద్దాం, తీసుకునే ట్రై చేద్దాం. ఈడైతే మన టికెట్ తీసుకున్నాం. అన్న అయితే ఇస్తాను ఆ టికెట్. మన ట్రైన్ అయితే అక్కడ ఉంది, వెయిట్ చేస్తాను మన కోసం. థ్యాంక్ యూ సార్. మన టికెట్ అయితే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనం ధర్మాల నుంచి ఈ టికెట్ తీసుకున్నామా, నేను మా ఫ్రెండ్స్ గారు. పాత కొత్త చెరువు అంట, ఆడైతే టికెట్ తీసుకున్నాం. నువ్వు పాత కొత్త చెరువు దాటుతానే చూడు, ఆ పక్క చెరువు ఈ పక్క చెరువు, మధ్యలో ట్రైన్ పట్టాలి. వ్యూ బాగుంది కదా. మీకు ఈ వ్యూ నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇలాంటి చాట విష్ణు గర్ల్ ఫ్రెండ్ సంసారం పెడితే ఎలా ఉంటుందో సార్. ఇప్పుడైతే మన స్టేషన్, మన తిమ్మనచర్లో అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ ఆగింది. శరత్ గారు తిరుమలేష్ గారు వచ్చిండే బాగుండు. వాళ్ళిద్దరు ఒకటి మిస్ అయిపోయినారు. జస్ట్ ఒక 5 minutes ఒకటే ముందు వచ్చినా కూడా వాళ్ళైతే ఎక్కేసారు, కానీ వాళ్ళు మిస్ అయిపోయినారు. ఈ వంశీగాని వాళ్ళే మిస్ అయిపోయినారు. వాళ్ళు కూడా వచ్చింటే బాగా ఎంజాయ్ చేస్తాము. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో ఏం కదా. మేమైతే టికెట్ అయితే తీసుకోలేదు. యాదో కొత్త పాత చెరువులో అది యాదో ఉంది. మనము గుత్తిలో తీసుకుందాం అనుకున్నాం, కానీ గుత్తిలో ఇది టికెట్ కౌంటర్ ఎక్కడో కూడా తెలియదు మాకు. ఆడే మాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. 5 నిమిషాలు ఆగింది ఖచ్చితంగా. అంటేను
ఇంకా ఆడ దిగి మనం ఆడ అడిగే లోపలే ఇంకా టైం అయిపోయింది పూర్తిగా. అందుకోసం మనం తీసుకోలేడా మళ్ళీ కొత్త పాత చీరలని అక్కడైతే టికెట్ తీసుకున్నాము. ఇంకా ఆడ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. జస్ట్ 10 రూపీస్ అంతే టికెట్. మనం చూడు గుంతకల్కి అయితే వెళ్తున్నాం 10 రూపీస్తో. ఆడ చూద్దాం ఏమేమి జరుగుతుంది ఏం కదా. మేము 3 నెంబర్స్ తోటే వెళ్తున్నాం. ఇంకా వాళ్ళు కూడా చుట్టూ 5 నెంబర్స్ అవుతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఎంజాయ్ అంటే చెప్పలేం కానీ ఏం జరుగుతుందో కానీ ఉంటాం. ఇంకా చూద్దాం. ఇంకా నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాము. వాళ్ళిద్దరు అయితే ఆడే ఉన్నారు ట్రైన్లో. మనం ఇక్కడ కిందికి వచ్చి బ్లాగ్ తీస్తాను, మాట్లాడుతూ ఉన్నాము. తెలుసు కదా. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాం. ఇప్పుడే మనకి గుంతకల్ జంక్షన్ అయితే వచ్చేసినాం. గుంతకల్ అంటారా బాబు, మనల్ని ఈడే ఉండేది. మనమైతే గుంతకల్కి వచ్చినాం, చూస్తున్నారు కదా మీరు. గుంతకల్ స్టేషన్ కూడా మామూలు లేదమ్మా, మన ధర్మారం స్టేషన్ కంటే పెద్దదే. 11:30 అయిందప్ప గుంతకల్కి వచ్చే లోపల. టైం కనబడుతుందా లేదా మీకు? అక్కడ అంతా వెయిటింగ్ ఏరియా, అంతా బాగా సిట్టింగ్ ఏరియా బాగుంది కదా. 11:30 అవుతుంది టైం. ఇక్కడ గుంతకల్ స్టేషన్లో ఎక్సలేటర్ మీద ఎక్కుదామని పాపం విష్ణు చాలా ఆత్రపడినాడు. కానీ ఈడ మాత్రం అది వర్క్ చేయలేడు. ఆశలు నిరాశలు అయిపోయినాయి మన విష్ణుకి. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఏం పర్వాలేదు, మనకి దేవుడు ఇచ్చిన కాలు ఉండే కదా, మనం ఆ కాళ్ళతో నడుచుకుంటూ పోదాం. అమ్మ ఇప్పుడైతే అటు చాలా మంది ఉన్నారు ఎక్సలేటర్ మీద, స్టెప్స్ మీద. ఇంక మనమైతే చూపించినది ఇట్లా మనం ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్కి జంప్ చేద్దాం. ఏముంది, సింపుల్ అంతే. విష్ణుకి ఇప్పుడే వాటర్ దప్పికైతే మన టెంకాయలు అయితే తాగుతున్నాడు విష్ణుగాడు. టీసీలు ఉంటారంటారు కానీ ఒక టీసీ కూడా లేడు. నేను టికెట్ తీసుకొని కూడా బొక్కేం కాదు కానీ 10 రూపీస్తో ఏమవుతుందిలే. వచ్చింటే మళ్ళీ మనకి 500 పడే బొక్క. ఇంత బొక్క. వావ్, వ్యూ అయితే సూపర్ ఉంది కదా, పైన కింద మొత్తం అంతా. ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఎందుకు నవ్వుతూనే ఉంటారబ్బా, అంతేలా నగాల్సిందే కదా మనల్ని చూసి. మీకు నవ్వొస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి, మర్చిపోద్దు. మా గుంతకల్ స్టేషన్లో పెద్ద ఫ్లాగ్, ఇంత పెద్ద ఫ్లాగ్ ఉంది చూడండి. ఓ మై గాడ్. ఇప్పుడే మీరు మాట అయితే రసాపురానికి ఎండింగ్. సరే పైసా గుంతకల్ అంటారా బాబు. రసాపురానికి అయితే ఇప్పుడే ఇంకా వచ్చేసినాం. ఏమే రావా వెళ్ళి దర్శనం చేసుకుందాం. నా వాడికి కూడా కారు కూడా వేసుకొని వస్తానండి. ఇదే బ్రో హనుమాన్ టెంపుల్ కసాపురంలో. ఇప్పుడైతే మనం ఫేస్ వాష్ చేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్దాం. ఇక్కడ కొంతమంది మనం ఇచ్చిన వాళ్ళకి మాత్రం చూస్తున్నారు, తప్పేం లేదు. ఇక్కడ చూస్తే మొత్తం అంతా మనకి కావాల్సిన క్యాప్లు మొత్తం అంతా ఉన్నాయి. మన విష్ణుగాడు అయితే కృష్ణునికి హాయ్ చెప్పు బ్రో. మరి చెప్పడం సున్నిగాడు తీసుకో. మనమైతే టెంకాయ తీసుకుంటున్నాం. మనము విష్ణు ఇస్తాను ఉండు. ఇలా మనం నెట్టిగా మీ ఫ్రెండ్స్తో కానీ ఇలా ట్రిప్కి వేసి రసాపురానికి వస్తే నెట్టిగా ఆంజనేయ స్వామి భక్తులు, ఎవరైనా ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఒకరికైనా షేర్ చేయండి. ఇలా మనం ఆంజనేయ స్వామి గుడి ముందరకు వచ్చి టెంకాయలు కొనుక్కున్నామంటే మన చెప్పులు ఇక్కడే వదిలేయచ్చు అనమాట. వాళ్ళే సెక్యూరిటీగా చూస్తారు మన స్లిప్పర్స్ని. ఇక్కడైతే మనం ఫోటో తీసుకొని అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి. క్యూ లైన్ మాత్రం భారీగా ఉంది అప్ప. చూడండి ఆంజనేయ స్వామి బాగా ఇక్కోండి. క్యూ లైన్ భారీగా ఉంది. ఇప్పుడే సినిమాటోగ్రఫీ వీడియో అయితే అయిపోయింది నాకు తెలిసి. ఇంకా దర్శనానికి వెళ్ళేసి కలుస్తా. ఇక్కడ ఉచిత దర్శనం అంట, ఏం చేపడుతుందో చూద్దాం. ఈ ఫ్రీ దర్శనము. మా ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ క్యూ లైన్ వెళ్ళినారు. ఎత్తపోతుంది దూరుతుందా మళ్ళీ కింద నీడు దూరిపోయినారంట. దూరు విష్ణుడా పడతావురా. ఇంతే ఇట్లా వచ్చాడు. ఇంకా ఇంత విష్ణు స్ట్రగుల్ పడ్డాడు. ఎట్టుంది ఎక్స్పీరియన్స్? మామూలుగా ఉండదు ఇట్లా. ఇక ఫ్యామిలీతో వస్తే మీరు ఇలా దూరగలరా? మిమ్మల్ని దూరనిస్తారు ఇట్లా అంటేటము. దూరనిచ్చేకున్నది కదా. ఫ్రీ దర్శనం కదా, ఎంజాయ్ పడతా చూద్దాం. మొబైల్స్ ఉన్నాయి, తీసుకోవచ్చా?
మళ్ళీ నీవేవి మొబైల్ తీసుకోవచ్చు లేదో నాకు తెలియదు, కానీ మనం మాత్రం లాగా తీసుకుంటూ పోతున్నాము. అందరూ మనకు చూస్తున్నారు కానీ